జనరల్‌గా మన ఊర్లలో శ్మశాన వాటికలకు స్థలం ఎంతుంటుంది? 1 ఎకరా ఉంటుంది, 2 ఎకరాలుంటాయి. మరి పెద్ద ఊరైతే ఒక 5 ఎకరాల వరకు శ్మశానానికి అధికారులు స్థలాన్ని కేటాయిస్తారు. ఇందులోనే ఎంత పూడ్చుకున్నా అందులోనే పూడ్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ డెహ్రాడూన్‌లో కొంతమంది అంటే మైనారిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏకంగా 60 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్‌ను కబ్జా చేసేందుకు వాటిని బరియల్ గ్రౌండ్‌గా రూపాంతరం చెందించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని లోకల్ పీపుల్ చెబుతూ ఉన్నారు. ఈ 60 ఎకరాల్లో వీళ్ళు బరియల్ గ్రౌండ్‌ను అంటే ఒకే చోట పూడ్చకుండా కొంతమందిని, అటు కొంతమందిని పూడ్చడం ద్వారా ఏకంగా 60 ఎకరాలపై వీళ్ళు కన్నేశారు. వీటన్నిటిని కూడా వాళ్ళ స్వాధీనం చేసుకొని భవిష్యత్తులో దీన్ని వక్ఫ్ బోర్డ్‌లో కలిపే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని స్థానికులు చెబుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశంలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అమలవుతున్నా కూడా ఈ వక్ఫ్ బోర్డు ఆగడాలు అస్సలు ఆగడం లేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మరి వీటిపై ఇప్పటి నుంచైనా ప్రభుత్వాలు పూర్తిగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.